ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టే ఉంది నిన్న రాత్రి. అంటే రీతు ఆ, పవన్ డెమాన్ పవన్ల రిలేషన్ నచ్చని వాళ్ళకి, లేదా రీతు వల్ల డెమాన్ పవన్ గేమ్ పాడవుతుంది అని అనుకునే వాళ్ళకి, సో వాళ్ళందరికీ ఒక హ్యాపీ న్యూస్ కదా నిన్న. అంటే లైక్ రీతు ఎలిమినేట్ అయిపోయింది, రీతు వెళ్ళిపోయింది, పంపించేస్తారు రీతు మొత్తం మీద. అఫ్ కోర్స్ అన్డిజర్వింగ్ క్యాండిడేట్లు ఎప్పుడైనా సరే ఇట్లాగే వెళ్ళిపోతూ ఉంటారు తప్ప వాళ్ళు లాస్ట్ వరకు రారు. టాప్ ఫైవ్ కి యాక్చువల్లీ పుష్ చేస్తారేమో అని అనుకున్నాను నేను రీతుని. బట్ వెరీ గుడ్ దట్ యునో టాప్ ఎయిట్ లోనే వెళ్ళిపోయింది రీతు. అండ్ అంతే. అంటే లైక్ ఇట్స్ నాట్ జస్ట్ గేమ్, ఇట్ ఈస్ అబౌట్ యువర్ బాడీ, ఇట్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ, ఇట్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్, యువర్ యాటిట్యూడ్, యువర్ ఎంపతి, యువర్ సింపతి, అండ్ హౌ యూ రియాక్ట్ ఫర్ సర్టన్ సిచ్యువేషన్స్. టేకింగ్ స్టాండ్ డజంట్ మీన్ దట్ యునో వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద అరిచి 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 గోల పెట్టడం కాదు కదా. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అంతా మన um, సంజన వెళ్ళిపోతుందేమో అని అనుకున్నప్పుడు, సంజనాని ఆ రేంజ్ లో టార్గెట్ చేసి కార్నర్ చేసినప్పుడు, యాక్చువల్గా ఈ వీక్ లో సంజన కదా వెళ్ళిపోవాల్సింది. సో మరి సంజన వెళ్ళిపోకుండా రీతు ఎందుకు వెళ్ళిపోయింది? ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. అంతే, బిగ్ బాస్ గేమ్ లో ఇలాగే జరుగుతుంది. తను ఎవరిని ఉంచాలనుకుంటే వాళ్ళని ఉంచుతాడు, ఎవరిని తీసేయాలంటే వాళ్ళని తీసేస్తాడు. సంజన గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది లాస్ట్ వీక్, కొద్దిగా నోరు కంట్రోల్లో పెట్టుకుంది. ఇంకా ఇమాన్యుయల్తో ఆ గొడవ, అదే లైక్ ఆ పాట గురించి తప్ప మిగతా అంతా ఏదో పర్లేదు, బాగానే ఉండింది. అంటే ఎక్కువ హడావుడి ఏం లేదు. అండ్ చూద్దాం, ఈరోజు మళ్ళీ నామినేషన్ స్టార్ట్ అయింది. మోస్ట్లీ నా గెస్ ప్రకారం అయితే సంజన, సుమన్ శెట్టి అండ్ డెమాన్ పవన్, ఇలా ముగ్గురు కొంచెం వీక్ క్యాండిడేట్లు ఉన్నంతలో. డెమాన్ పవన్ అసలు రీతు లేకుండా ఎలా ఉండబోతున్నాడు, ఈ వీక్ అంతా ఏం చేస్తాడు, ఎలా ఆడతాడు, అసలు ఆడతాడా లేకపోతే అదే బాధలో ఉంటాడా, ఏం చేస్తాడు? ఎందుకంటే మనోడి కొంచెం మాటలు తక్కువ, చేతలు ఎక్కువ కాబట్టి ఏం చేస్తాడు అనేది చూడాలి యాక్చువల్లీ. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. కానీ మొత్తం మీద రీతు చౌదరి అయితే టాప్ ఫైవ్కి రాకుండానే వెళ్ళిపోయింది. సో డెమాన్ పవన్ని లైక్ చేసేవాళ్ళు, రీతు చౌదరిని లైక్ చేయని వాళ్ళు అందరికి కూడా ఒక సొల్యూషన్ దొరికేసింది, లేదా ఒక ఆన్సర్ దొరికేసింది బిగ్ బాస్ నుంచి. బాయ్, ఎంజాయ్.